కేవలం రక్త సంబంధం కాదు. అది ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కలిసిమెలిసి ఉండడం, పెద్దనాన్న పాఠాలు, బాబాయ్ ప్రేమలు, వాళ్ళ కూతుర్లతో మనకు ఉండే అనుబంధం ఎప్పటికీ మరువలేనివి. అలాంటి అనుబంధాన్ని ఎప్పటికీ కోల్పోయాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇక ఇవాల్టి దయ్యాల మాయాజాలంలోకి వెళ్ళిపోదాం. నా పేరు జనని. మాది కర్నూలు డిస్టిక్లోని ఒక చిన్న గ్రామం. నాకు పెళ్ళై 13 సంవత్సరాలు అవుతుంది. నేను నా కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ గత 2 సంవత్సరాలుగా నేను పడుతున్న ఆవేదన ఈ కథ. మాది చాలా పెద్ద కుటుంబం. అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ప్రతి పండగని కలిసి జరుపుకునే వాళ్ళం. అలా ఒక ఉగాది పండగ రోజు మా చిన్న అత్తయ్య వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఆ రోజు అందరం కలిసి పండగని చేసుకున్నాము. రోజంతా సమయాన్ని గడిపాము. అలా మాటలలో మా అత్తయ్య వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలి అనుకుంటున్న విషయాన్ని నాకు చెప్పింది. మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి పేరు శరత్. తను ఎక్కువగా ఏమి చదువుకోలేదు. అయినా తనకంటూ ఒక సొంత వ్యాపారాన్ని పెట్టుకున్నాడు. ఆ వ్యాపారం కూడా బాగా జరిగేది. మా అత్తయ్య వాళ్లకు శరత్ ఒక్కడే కొడుకు. తనని ఎంతో గారాబంగా పెంచారు వాళ్ళు. ఒక్కడే కొడుకు కావడంతో వాళ్లకు ఉన్న ఆస్తిపాస్తులన్నీ తనకే వచ్చాయి. ఇక అత్తయ్య, మీకు తెలిసిన వాళ్ళ అమ్మాయి ఎవరైనా ఉంటే మాకు చెప్పు తల్లి అని చెప్పింది నాతో. అలా చెప్పగానే నాకు మొదట గుర్తొచ్చిన పేరు కీర్తన. కీర్తన మా పెద్దనాన్న వాళ్ళ కూతురు. తను చదువులో, ఆటల్లో చాలా చురుకైన పిల్ల. మా పెద్దనాన్న వాళ్ళు చాలా పేదరికంలో ఉండడం వల్ల తనని ఎక్కువగా చదివించలేకపోయారు. ఇక తన విషయాన్ని మా అత్తయ్యతో చెప్పాను. అలా చెప్పగానే మా అత్తయ్య కూడా సరే వెళ్ళి కీర్తన వాళ్ళని కూడా కలుద్దాం అని చెప్పింది. ఇక నేను మా అత్తయ్య చెప్పిన విషయాన్ని మా పెద్దనాన్న వాళ్ళతో చెప్పాను. వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు. ఒక మంచి రోజు చూసి మా అత్తయ్య వాళ్ళతో కలిసి అందరం మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అత్తయ్యకి ఇంకా శరత్కి కీర్తన చాలా నచ్చింది. ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని నిర్ణయించారు అందరూ కలిసి. ఒక మంచి రోజు చూసి వాళ్ళిద్దరికీ ఘనంగా పెళ్లి చేశారు. ఇక కీర్తన ఎంతో సంతోషంగా వాళ్ళ అత్తారింటికి వెళ్ళింది. తొందరగానే వాళ్ళల్లో కలిసిపోయింది. ఇంట్లో పనులన్నీ చకచకా చేస్తూ తిరుగుతూ ఉండేది. వాళ్ళ అత్తయ్య మామను కూడా చిన్నపిల్లల్లాగా చూసుకునేది. ఇలా తన జీవితం సాఫీగా సాగిపోతుంది. శరత్ రోజు ఇంటికి లేటుగా వస్తూ ఉండేవాడు. ఎందుకు అని కీర్తన అడిగితే పనిలో ఉన్నాను, పొలానికి వెళ్ళాను అని చెప్తూ ఉండేవాడు. ఇక అదంతా విని కీర్తన కూడా ఏమీ అనేది కాదు, సర్దుకుపోతూ ఉండేది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ శరత్ రాత్రులు ఇంటికి రావడం మానేశాడు. ఇక ఎందుకు రాలేదు అని కీర్తన అడిగితే తనని కొట్టడం, తిట్టడం లాంటివి చేసేవాడు. ఇదంతా చూసి వాళ్ళ అత్త, మామ కూడా ఏమీ అనేవాళ్ళు కాదు. కీర్తన వాళ్ళ అత్తయ్య తప్పు నీదే, సర్దుకుపోవాలి, మగవాళ్ళు అలాగే ఉంటారు అని తనకే సర్ది చెప్పేది. అదంతా విని ఇక కీర్తన కూడా సర్దుకుపోతూ ఉండేది. అప్పటికి పెళ్ళై సంవత్సరం అవ్వొస్తుంది. ఇక కీర్తనకు తను గర్భవతి అని తెలిసింది. తను ఎంతో సంతోషించింది. ఇక అన్నీ సర్దుకుంటాయని భావించింది. వాళ్ళ అత్తయ్య, మామయ్యతో కూడా ఈ విషయాన్ని చెప్పింది. అందరూ ఎంతో సంతోషించారు. కానీ శరత్ మాత్రం ఏమీ మాట్లాడలేదు. కోపంగా తనని కసురుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా రోజులు గడుస్తూ పోయాయి. అప్పటికి కీర్తనకి 3వ నెల. ఇక నేను మా ఇంటి నుండి బయలుదేరాను. మా ఇల్లు కీర్తన వాళ్ళ ఇల్లు దూరంగా ఉండడంతో నేను బస్సు ప్రయాణం చేశాను. అలా నేను బస్సులో వెళుతుండగా శరత్ని చూశాను. కానీ శరత్ ఇంకొక అమ్మాయి చేయి పట్టుకుని రోడ్డు మీద నడుస్తూ వెళ్ళంగా చూశాను. అదంతా చూసి నాకు అసలు ఏం అర్థం కాలేదు. అక్కడే బస్సు ఆపి వెళ్ళి అడుగుదాం అని అనుకున్నాను. కానీ అడగలేకపోయాను. ఇదంతా చూసి మొదటగా అక్కడే బస్సు దిగిపోయాను. ఇక శరత్ వెంట తనకి కనపడకుండా నడవసాగాను. అలా నడుస్తున్న కొద్దిసేపటికి శరత్
ఇంకా తనతో కలిసి ఉన్న ఒక అమ్మాయి ఇద్దరూ కలిసి ఒక ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళు తలుపులు వేసుకున్నారు. ఇక నేను ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని ఈ విషయం గురించి అడిగాను. శరత్ గురించి వివరాలన్నీ కనుక్కోవడానికి ప్రయత్నించాను. అలా నా ప్రయత్నంలో తెలిసిన విషయాలు ఏంటంటే శరత్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడే 8 నెలలుగా ఉంటున్నారని, ఇప్పుడు ఆ అమ్మాయి గర్భవతి అని తెలిసింది. ఇవన్నీ తెలుసుకొని నేనెంతో ఆశ్చర్యపోయాను. అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాను. కీర్తన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ మా చిన్న అత్తయ్య, మామయ్య ఇంకా కీర్తనతో మాట్లాడాను. కొద్దిసేపు వాళ్ళతో సమయాన్ని గడిపాను. మధ్యాహ్నం భోజనం చేశాను. ఇదంతా అవ్విన తర్వాత నేను కీర్తనని తీసుకొని పెరట్లోకి వచ్చాను. ఇక తనను నా దగ్గర కూర్చోబెట్టుకొని ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాను. ఇలా అడగడంతో కీర్తన నేను బాగానే ఉన్నానక్క, అంతా బాగానే ఉంది అని చెప్పింది. నన్ను అత్తయ్య, మామయ్య బాగా చూసుకుంటున్నారు అని చెప్పింది. ఇక నేను అదంతా విని అత్తయ్య, మామయ్య గురించి కాదు, నువ్వు మొదటిగా శరత్ గురించి చెప్పు అని చెప్పాను. నేను అలా అడగగానే కీర్తన తడబడింది. మేము కూడా బాగానే ఉన్నామక్క అని చెప్పింది. ఇక నేను తను చెప్పింది విని నిజం చెప్పు కీర్తన, నువ్వు నా చెల్లివి, నాతో ఏదైనా మాట్లాడొచ్చు అని చెప్పాను. నేను అలా చెప్పగానే కీర్తన ఏడవడం మొదలుపెట్టింది. అలా కొద్దిసేపు ఏడ్చి శరత్ తనతో వ్యవహరిస్తున్న విధానాన్ని చెప్పింది. శరత్ ఇంటికి అస్సలు రావడం లేదు అక్క, ఎప్పుడు బయటే ఉంటున్నాడు. నేను గట్టిగా అడిగితే నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు అని చెప్పింది. ఇక నేను అదంతా వినగానే నాకు పూర్తి విషయం అర్థం అయ్యింది. నేను కీర్తనతో నేను చూసిన విషయాన్ని చెప్పాను. శరత్ తనకు చేస్తున్న అన్యాయాన్ని పూర్తిగా వివరించాను. తన జీవితాన్ని తానే నిలబెట్టుకోవాలి అని చెప్పి తనకు ధైర్యాన్ని చెప్పాను. ఎప్పుడూ తన కోసం ఉంటాను, నీకు సహాయం ఎప్పుడూ చేస్తాను అని చెప్పాను. ఇదంతా విని కీర్తన స్పృహ తప్పి పడిపోయింది. ఇక నేను కొన్ని నీళ్లు తెచ్చి కీర్తన మొహం మీద కొట్టాను. తనను లేపాను. ఇలాంటి సమయంలోనే పట్టు విడవకూడదు అని తనకు ధైర్యాన్ని చెప్పాను. నీ కాపురాన్ని సరిదిద్దుకో అని పూర్తిగా వివరించాను. ఇదంతా చెప్పి ఇక నేను మా ఇంటికి ప్రయాణం అయ్యాను. నేను ఇంటికి బయలుదేరిన తర్వాత కీర్తన వాళ్ళ అత్తయ్య, మామయ్యతో మాట్లాడింది. శరత్ తనకు చేస్తున్న అన్యాయాన్ని వివరంగా చెప్పింది. కానీ వాళ్ళ మామ మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఇలా కీర్తన నిలదీయగానే శరత్ వాళ్ళ అమ్మా నాన్న నీకు ఈ విషయం ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు అని అడిగారట. అదంతా విని ఈ విషయం అంతా మీకు ముందే తెలుసు కదా, ఇదంతా తెలిసి మీరు నా జీవితాన్ని నాశనం చేశారు అని కీర్తన గట్టిగా వాళ్ళ మీద అరవడం మొదలుపెట్టింది. ఎందుకు నాకు అన్యాయం చేశారు అని గట్టిగా అడిగింది. ఇక కీర్తన అలా అడగడంతో తప్పు మొత్తం నీదే అని అన్నారంట. శరత్ వాళ్ళ అమ్మా నాన్నకు తనంటే చాలా ఇష్టం. ఎందుకంటే శరత్ వాళ్ళకున్న ఒకే ఒక సంతానం. పెళ్ళైన కొత్తలో శరత్ వాళ్ళ అమ్మా నాన్నకు అస్సలు పిల్లలు కాలేదు. అలా 2 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ పుట్టి చనిపోయింది. ఆ తర్వాత 8 సంవత్సరాల వరకు తనకు అస్సలు పిల్లలు కాలేదు. అలా 10 సంవత్సరాలు పిల్లలు లేకపోవడంతో శరత్ వాళ్ళ అమ్మా నాన్న ఎంతో దిగులుగా ఉండేవాళ్ళు. అలా ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి ఒక స్వామీజీని కలవడానికి వెళ్ళారు. ఆ స్వామీజీకి వాళ్ళ జీవితంలో జరుగుతున్న విషయాలన్నీ పూర్తిగా చెప్పారు. అలా వాళ్ళు చెప్పిందంతా విని ఆ స్వామీజీ మీరు ఒక వ్రతాన్ని చేయాలి, ఆ వ్రతం చేయడంతో మీకు పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది అని చెప్పారట. అదంతా విని శరత్ వాళ్ళ అమ్మా నాన్న ఆ వ్రతాన్ని చేశారు. ఆ వ్రతాన్ని చేసిన తర్వాత 2 నెలలలోనే శరత్ వాళ్ళ అమ్మ గర్భిణీ అయ్యారు. ఇక 10 సంవత్సరాల తర్వాత పుట్టడంతో శరత్ని ఎంతో అల్లారముద్దుగా పెంచారు. తనకి ఏ కష్టం తెలియనిచ్చేవాళ్ళు కాదు. తను ఎన్ని తప్పులు చేసుకుంటూ వచ్చినా కూడా వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడూ సమర్థిస్తూనే ఉండేవాళ్ళు. ఇక పెళ్లి చేస్తేనైనా బాగుపడతాడేమో అని అనుకున్నారు. అలా అని శరత్కి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. వాళ్ళు ఉండే గ్రామంలో శరత్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు
తనకి పిల్లనివ్వడానికి ఒప్పుకోలేదు. అలా అని మా అత్తయ్య వేరే గ్రామాల్లో చూడడం మొదలుపెట్టింది. అలాగే నా దగ్గరకు వచ్చి శరత్ గురించి చెప్పింది. ఇక కీర్తనతో పెళ్ళిని ఖాయం చేసుకుంది. ఇక తన అత్తా మామలు తనకు సహాయం చేయరు అని అర్థం చేసుకుంది కీర్తన. ఇక వెంటనే శరత్కి కాల్ చేసింది. ఇంటికి రమ్మని చెప్పింది. శరత్ ఇంటికి రాగానే తనకు చేస్తున్న అన్యాయాన్ని గురించి అడిగింది. ఇదంతా విని శరత్ నేను ఇలాగే చేస్తాను, నువ్వు ఏమైనా చేసుకో అని దబాయించడం మొదలుపెట్టాడు. ఇలా ఆ రోజు నుంచి రోజు గొడవలు అవుతూనే ఉండేవి. ఇదంతా చూసి శరత్ వాళ్ళ అమ్మా నాన్న కీర్తన వాళ్ళ అమ్మా నాన్నని పిలిచారు. వాళ్ళతో కీర్తన రోజు మాతో గొడవ పెట్టుకుంటుంది, ఇంట్లో సరిగ్గా ఉండడం లేదు అని చెప్పారు. విషయం తెలుసుకున్న కీర్తన వాళ్ళ అమ్మా నాన్న శరత్ చేసిన విషయాలను ఘనకార్యాల గురించి అడిగారు. అదంతా విని మీరు మీ అమ్మాయి మాతో పాటు ఉండాలి ఈ ఇంట్లో అనుకుంటే ఇదంతా మాతో మాట్లాడకూడదు, మీ అమ్మాయికి చెప్పండి సర్దుకు పొమ్మని అని గట్టిగా చెప్పారట. లేదంటే మీ అమ్మాయిని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోండి అని చెప్పారట. అదంతా విని కీర్తన వాళ్ళ అమ్మా నాన్న సర్దుకుపో తల్లి, మనం చేయగలిగింది ఏమీ లేదు, కుదిరితే నీ భర్తను నువ్వే మార్చుకోవాలి అని సర్ది చెప్పారట. ఇక వాళ్ళ అమ్మా నాన్న కూడా తనకు సహాయం చేయలేరు అని అర్థం చేసుకున్న కీర్తన శరత్ని మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ శరత్ మాత్రం తనని ఎప్పుడూ పట్టించుకోడు. నువ్వు నాకు అవసరం లేదు వెళ్ళిపో అని రోజూ తిట్టేవాడు. ఇలా రోజూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రోజులాగానే ఆ రోజు కూడా రాత్రి శరత్ ఇంటికి లేటుగా వచ్చాడు. కానీ ఆ రోజు గొడవ మాత్రం చాలా పెద్దదవ్వింది. కీర్తనను శరత్ కొడుతూనే ఉన్నాడు. అప్పటికి తను 6 మాసాల గర్భవతి. తను ఎంత గట్టిగా కొడుతున్నాడంటే తల నుండి రక్తం రావడం మొదలయ్యింది. ఇదంతా చూసి కూడా శరత్ వాళ్ళ అమ్మా నాన్న ఒక్క మాట కూడా అనలేదు. పైగా శరత్తో పాటు కలిసి వాళ్ళిద్దరు కూడా కీర్తనాని కొట్టడం మొదలుపెట్టారు. ముగ్గురు కలిసి ఎంతలా కొట్టారు అంటే ఇక కీర్తన స్పృహ లేకుండా కింద పడిపోయింది. తన ఒంటి నిండా గాయాలు, చేతి నిండా రక్తం కారుతూనే ఉంది. ఎంతసేపైనా కీర్తన ఉలుకు పలుకు లేకుండా అలా పడి ఉండడం చూసి శరత్కి భయం వేసింది. తన దగ్గరికి వెళ్ళాడు. ఏమైందా అని చూశాడు. కీర్తనాన్ని లేపడానికి ప్రయత్నించాడు. కానీ కీర్తనలో చలనం లేదు. ఇక ఆ ప్రయత్నంలో కీర్తన ఇక చనిపోయింది అని నిర్ధారించుకున్నాడు. ఇదే విషయాన్ని వాళ్ళ అమ్మా నాన్నకు కూడా చెప్పాడు. ఇక వాళ్ళ ముగ్గురులో భయం వణుకు మొదలవ్వింది. ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. అప్పటికే ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా తెలుసు ఇంట్లో గొడవ జరుగుతుంది అని. కానీ శరత్ ఇంకా కీర్తన రోజు గొడవ పడుతూనే ఉంటారు కదా అని ఎవ్వరూ పట్టించుకోలేదు. కీర్తన అరుపులను కూడా పట్టించుకోకుండా వదిలేశారు. ఇక అలా కొద్దిసేపు గడిచిపోయింది. శరత్ ఇక వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి కీర్తన చనిపోయింది, ఇక మనపై కేసు పడుతుంది, ఎలాగైనా మనం తప్పించుకోవాలి అని మాట్లాడడం మొదలుపెట్టాడు. తన శవాన్ని చెరువులో పారేద్దాం అని ముగ్గురు నిర్ణయించుకున్నారు. తనని ఒక గోనె సంచిలో కట్టి ఎడ్ల బండిపై తీసుకెళ్దాం, తర్వాత చెరువులో పారేద్దాం అని ప్రణాళికను తయారు చేసుకున్నారు. వాళ్ళు అనుకున్న దాని ప్రకారం గోనె సంచిలో తనను కట్టేసి ఎడ్ల బండిపై పారేశారు. ఆ గోనె సంచిని పశువుల గడ్డితో కప్పివేశారు. ఇక ఆ అర్ధరాత్రి సమయంలో ముగ్గురు కలిసి ఎడ్ల బండి మీద వెళుతున్నారు. ఆ సమయంలో ఎడ్ల బండి మీద వెళుతున్న వాళ్ళను చూసి దారిలో వెళ్ళే వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగారు. పంట చేతికి వచ్చే సమయం కదా, మేము అందరం వెళ్ళి పంటకి కాపలాగా పడుకుందాం అనుకుంటున్నాము, అందుకే అందరం కలిసి వెళుతున్నాము అని చెప్పారు. అలా వాళ్ళతో చెప్పి వెంటనే బయలుదేరారు. అలా చెరువు దగ్గరికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ముగ్గురు కలిసి ఆ గోనె సంచను ఎత్తి చెరువులోకి కీర్తన శవాన్ని పారేశారు. ఇక ఏం తెలియనట్టుగా ముగ్గురు వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు ఉదయం 3 గంటలకి గంగయ్య అనే రైతు అటువైపుగా వెళ్తున్నాడు. అది మారుమూల గ్రామం అవ్వడంతో కొన్ని సమయాల్లో మాత్రమే కరెంట్ ఉంటుంది. అలా కరెంట్ ఉన్న సమయాల్లోనే మనం మోటార్ వేసుకోగలుగుతాము. పొలానికి మోటార్ వేద్దామని ఆ సమయంలో గంగయ్య అక్కడికి వచ్చాడు. పొలానికి మోటార్ వేశాడు. ఇక అటుగానే అలా తిరుగుతూ ఉన్నాడు. అలా కొద్దిసేపు తిరిగి చెరువు వైపుగా చూశాడు.
అలా చూడగానే తనకు ఒక శవం కనిపించింది. అది ఎవరి శవమో కాదు, కీర్తన శవం. తమ గ్రామం అమ్మాయి కావడంతో కీర్తనాని తను గుర్తుపట్టాడు. తను శవంలా పడి ఉండడం చూసి తనకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. వెంటనే పరుగున ఊరిలోకి వెళ్ళాడు. ఇక గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. కీర్తన శవంలా పడి ఉంది, రక్తపు మడుగుల్లో ఉంది, చెరువులో పడి ఉంది అని గట్టిగా అందరికీ చెప్తున్నాడు. అదంతా విన్న గ్రామవాసులు అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇక కొద్దిసేపులోనే సగం గ్రామంలో ప్రజలు పైన అక్కడికి చేరారు. కీర్తన శవాన్ని చూసి తనను పైకి తీశారు. ఇక ఈ విషయం ఎలాగో కీర్తన వాళ్ళ భర్త ఇక అత్తామామలకు తెలిసింది. ఇక వాళ్ళు కూడా పరుగున అక్కడికి వచ్చారు. అందరితో కీర్తన మా ఇంట్లో అస్సలు కనిపించలేదు, నిన్న రాత్రి గొడవ అవ్వడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందేమో అని అనుకున్నాము అని చెప్పారు. ఇదంతా విన్న గ్రామ ప్రజలకు అస్సలు నమ్మబుద్ధి కాలేదు. ఇదంతా చేసింది కీర్తన అత్తామామలే అని బాగా తెలుసు వాళ్ళందరికీ. కానీ ఒక్కరు కూడా నోరు మెదపలేదు. ఇక ఆ తర్వాత కొద్దిసేపులోనే కీర్తనకు చేయవలసిన కార్యాలన్నీ చేశారు. తను గర్భిణి అయి ఉంది. అలా అయిన తర్వాత తను చనిపోవడం వల్ల అనేక పూజలు కూడా చేయించారు వాళ్ళతో గ్రామ ప్రజలందరూ కలిసి. ఇక కీర్తన వాళ్ళ అమ్మ నాన్నకు ఈ విషయం తెలియలేదు. ఎలాగో తెలుసుకొని కీర్తన వాళ్ళ గ్రామానికి వచ్చేటప్పటికి కీర్తన దహన సంస్కారాలన్నీ చేసేశారు. ఇక కీర్తన వాళ్ళ అమ్మా నాన్న శరత్ కాలర్ పట్టుకొని తనతో గొడవలాడారు. నువ్వే మా బిడ్డను చంపేశావు అని గట్టిగా అరుస్తున్నారు. కానీ ఇదంతా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇలా వాళ్ళు ఎంతగానో బాధపడి వాళ్ళ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. ఈ విషయం అంతా తెలుసుకున్న నేను కన్నీరు మున్నీరయ్యాను. నాకసలు ఏమి చేయాలో అర్థం కాలేదు. కీర్తన నా వల్లే చనిపోయిందేమో అని నాకు అనిపించేది. మేము పేదవాళ్ళమే కానీ ఎప్పుడూ ఎవరికి ఏ హాని చేయలేదు. కానీ మాకు ఎందుకిలా అయ్యిందో నాకు అస్సలు అర్థం కాలేదు. కీర్తన మరణ వార్త విని నేను కుప్పకూలిపోయాను. ఈ పెళ్ళి అనవసరంగా చేశానేమో అని అనిపించింది. ఇక కీర్తన చనిపోయిన 2 రోజుల తర్వాత రోజులాగానే గంగయ్య నీళ్లు పెట్టడానికి పొలంలోకి వచ్చాడు. అలా పొలంలో నీళ్లు పెట్టిన తర్వాత తిరుగుతూ అలాగే నించున్నాడు. అలా తను నించొని చూస్తూ ఉండగా ఎవరో తనను పిలిచినట్టుగా అనిపించింది. గంగయ్య మామ అని పిలుస్తున్నారట తనని. తనను ఎవరు పిలుస్తున్నారా అని అటూ ఇటూ చూసి ఒకవైపుగా ఆగాడు. తన ముందు ఒక అమ్మాయి నించొని ఉంది. ఆ అమ్మాయి గంగయ్యతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది. మామ, నేను నాకు నేనుగా చనిపోలేదు, ఉరివేసుకోలేదు, లేదా చెరువులో దూకలేదు. ఇదంతా చేసింది శరత్ ఇంకా నా అత్తామామలే. నేను నా జీవితం గురించి వాళ్ళతో గొడవలాడాను, పోరాడాను. దానికి ఫలితంగా వాళ్ళు ముగ్గురు కలిసి నన్ను చంపారు. నన్ను చంపి ఈ చెరువులో పారేశారు. ఇక అందరితో నాకు నేనుగా చనిపోయినట్టుగా చిత్రీకరించారు. నేను ఏమి చేయాలో నాకు అస్సలు అర్థం కాలేదు. నాకు ఎవరూ సహాయం చేసేవాళ్ళు కూడా లేరు అని వాపోతుంది, ఏడుస్తుంది. ఇదంతా వింటున్న గంగయ్యకు అర్థం అయ్యింది అది కీర్తన యొక్క ఆత్మ అని. కానీ తను మాత్రం ఏం చెయ్యలేకపోయాడు. తన శరీరం తన ఆధీనంలో అస్సలు లేదు. తను అక్కడి నుండి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా అసలు ఏం జరగట్లేదు. తన శరీరం తనకు అస్సలు సహకరించడం లేదు. ఇక ఏం చేయలేక అలా నిలుచుండిపోయాడు. కానీ కీర్తన మాత్రం తన దగ్గరికి వచ్చి నాకు అన్యాయం జరిగింది మామ, అందరూ కలిసి నాకు న్యాయం చేయండి అని వాపోతుందట. ఆ క్షణంలో తనకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. తన గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటుంది. తను ఇక చనిపోతాడేమో అని అనుకున్నాడట. అలా 1 గంట గడిచిపోయింది. కీర్తన తనతో మాట్లాడుతూనే ఉంది. గంట తర్వాత ఎలాగో అలాగ ధైర్యం చేసుకొని తన శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకొని అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేశాడట. అలా ఆ ప్రయత్నంలో సఫలితమై పరిగెత్తుకుంటూ గ్రామంలోకి వచ్చాడు. ఇక అలాగే పరుగున తన ఇంటి దగ్గరికి చేరాడు. రాత్రిపూట కావడంతో తన భార్య గడియ పెట్టుకొని ఇంట్లో పడుకొని ఉంది. ఇక తనను లేపడానికి డోర్ కొడుతూనే ఉన్నాడు. డోర్ కొట్టడానికి తన చేయి తన స్వాధీనంలో లేదు.
ఎంతో ప్రయత్నించిన తర్వాత తను శబ్దం చేయగలిగాడు. ఇక ఆ డోర్ శబ్దం విని గంగయ్య భార్య బయటకు వచ్చింది. అప్పటికే గంగయ్య చెమటలు పట్టి ఉన్నాడు. చేతులు బాగా వణుకుతున్నాయి. తనకు జ్వరంగా ఉంది. ఇదంతా గమనించిన తన భార్య ఏమైంది అని అడిగింది. గంగయ్య మాత్రం ఏం చెప్పలేదు. నన్ను ముందు ఇంట్లోకి తీసుకువెళ్ళు అని చెప్పాడు. అలా చెప్పగానే తన భార్య తనను ఇంట్లోకి తీసుకువెళ్ళింది. బెడ్పై పడుకోపెట్టింది. అది మారుమూల గ్రామం. ఇంకా అర్ధరాత్రి సమయం అవ్వడం వల్ల డాక్టర్లు దొరకడం చాలా కష్టం. ఇక పొద్దున్నే తనను డాక్టర్ దగ్గరికి తీసుకువెళదాం అని అనుకుంది గంగయ్య భార్య. అలా అనుకుని ఒక బట్టను చల్లటి నీటిలో తడిపి తనకు తలపై ఒత్తడం మొదలుపెట్టింది. తనకు రాత్రంతా సేవలు చేస్తూనే ఉంది. ఇక ఉదయాన్నే బయటకు వెళ్ళి డాక్టర్ని తీసుకుని వచ్చింది. తన భర్తకు ఏమైందో అని చూపించింది. డాక్టర్ ఇంజెక్షన్ వేసిన తర్వాత 3-4 గంటలకి గంగయ్య కోలుకున్నాడు. ఆ తర్వాత తన భార్యతో జరిగిన విషయాన్ని మొత్తం పూర్తిగా వివరించాడు. ఈ విషయాన్నంతా విని గంగయ్య భార్య హడలిపోయింది. ఇక తన భర్తకు ధైర్యం చెప్పడం మొదలుపెట్టింది. ఇదంతా మర్చిపో, ఏం జరిగి ఉండదులే అని చెప్పింది. ఎలాగో అలాగా గంగయ్యకు జరిగిన విషయం మొత్తం ఊరి మొత్తం తెలిసిపోయింది. ఊరిలో వాళ్ళంతా కదలుకదులుగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇదే కాదు, ఇంకొంతమందికి కూడా కీర్తన కనపడడం మొదలవ్వింది. చాలామంది కీర్తనను కలవడం, తనతో మాట్లాడడం లాంటివి చేశారట. గ్రామం మొత్తం భయంతో నిండిపోయింది. ఇక ఆ సంఘటన తర్వాత గంగయ్య మాత్రం ఎప్పుడూ నీళ్లు పెట్టడానికి వెళ్ళలేదు. తనకు తెలిసిన వాళ్ళని ఎవరినో ఒకరిని పంపించి పొలానికి నీళ్లు పెట్టమని చెప్పేవాడు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఆ కొన్ని నెలలలోనే శరత్ ఇంకొక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయితో సంతోషంగా జీవించడం మొదలుపెట్టాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ వస్తున్నాయి. శరత్కి ఒక బిడ్డ కూడా పుట్టింది. శరత్ జీవితం అంతా సాఫీగా సాగిపోతుంది అని అనుకున్న సమయంలో ఒకరోజు తన భార్య సడన్గా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. శరత్ని కోపంగా చూడడం, తనపై తన దగ్గర ఉన్న వస్తువులన్నీ విసరడం, తనని కొట్టడానికి ప్రయత్నించడం, ఇలా అంతా తన భార్య చేస్తూ ఉండింది. ఇదంతా చూసి శరత్ ఎంతో భయపడిపోయాడు. ఇక వాళ్ళ అమ్మా నాన్న కూడా భయపడ్డారు. తన భార్య ఎందుకు ఇలా చేస్తుందో అసలు శరత్కి అర్థం కాలేదు. ఇక ఇలాగే వదిలేస్తే అస్సలు మంచిది కాదు అని చెప్పి శరత్ వాళ్ళ అమ్మా నాన్న శరత్ని తీసుకుని వెళ్ళి తమకు బాగా తెలిసిన పండితుడిని కలిశారు. ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ పూసగుచ్చినట్టు తనకు చెప్పారు. ఆయనను సాయం చేయండి అని ప్రాధేయపడ్డారు. తమకే ఎందుకిలా జరుగుతుంది అని అడిగారు. అలా అడగడంతో మీరు నాకు పూర్తి విషయం చెప్పట్లేదు అని ఆ పండితుడు అన్నాడు. ఇక శరత్కి పండితులు దేని గురించి మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కాలేదు. ఇక ఆ పండితుడు, మీ ముగ్గురు కలిసి ఒక హత్య చేశారు, దాని గురించి నాకు ఇంకా పూర్తిగా చెప్పలేదు ఏంటి అని అడిగారు. అలా అడగడంతో ఆ ముగ్గురికి ఏం చేయాలో ఏం చెప్పాలో అస్సలు అర్థం కాలేదు. ఇక కొద్దిసేపటికి ముగ్గురు కలిసి ఒప్పుకున్నారు. ఇక శరత్ నేనే నా మొదటి భార్యను చంపాను అని ఒప్పుకున్నాడు. నాకు ఆ విషయం తెలుసు. ఈరోజు నీ ఈ పరిస్థితికి కారణం నీ మొదటి భార్యే. తను పగతో రగిలిపోతుంది. తను చనిపోయినప్పుడు తన కడుపులో ఒక బిడ్డ ఉంది. తల్లి బిడ్డ ఇద్దరు కలిసి పగతో రగిలిపోతున్నారు. మీ నాశనాన్ని చూడాలి అని కోరుకుంటున్నారు అని చెప్పారు ఆ పండితులు. ఇదంతా విని వాళ్లకు ఏమి చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఆ పండితులు కూడా నేను ఏం సహాయం చేయలేను అని చెప్పేశారు. ఇక ఆ తర్వాత ఎన్నో శాంతి పూజలు చేయించారు, ఎన్నో హోమాలు చేయించారు. కానీ ఏం ఫలితం లేదు. ఇప్పటికీ కీర్తన బారి నుండి వాళ్ళు తప్పించుకోలేకపోతున్నారు. ఎప్పుడో ఒకసారి శరత్ రెండవ భార్యలో కీర్తన వస్తుందని, తనను ముప్పు తిప్పలు పెడుతుంది అని చెప్తున్నారు. ఏది ఏమైనా కీర్తనకు జరిగిన అన్యాయం చాలా పెద్దది. తను తన జీవితాన్నే కోల్పోయింది. ఇప్పటికి శరత్కి 2 పిల్లలు ఉన్నారు. ఈరోజు కూడా ఎప్పుడో ఒకసారి కీర్తన తనకు తన రెండవ భార్యలో కనిపిస్తుంది. తనను భయపెడుతుంది. ఎలాగో అలాగా ముప్పు తిప్పలు పెడుతూనే ఉంటుంది. కానీ తను మాత్రం నిస్సహాయుడు, ఏమీ చేయలేకపోతున్నాడు.
ఎవరు తనకు సహాయం కూడా చేయలేరు కూడా. ఇలా కీర్తన శరత్ రెండవ భార్యలో రావడం చూసి శరత్ వాళ్ళ నాన్నగారు ఎంతో భయపడిపోయారు. అలా భయంతో శరత్ వాళ్ళ నాన్న ఒకరోజు హార్ట్అటాక్తో చనిపోయారు. ఇప్పటికీ కీర్తన చనిపోయి 2.5 సంవత్సరాలు అవ్వొస్తుంది. కానీ కీర్తనకు జరిగిన అన్యాయంలో నా చేయి కూడా ఉందేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. నేను దగ్గర ఉండి తనకు పెళ్లి చేయకపోతే తనకు ఈ గతి పట్టేది కాదేమో అని అనిపిస్తుంది. ఏది ఏమైనా నేను నా స్నేహితురాల్ని కోల్పోయాను, నా చెల్లిని కోల్పోయాను. ఈ బాధ నాలో ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. ఇవాల్టి రియల్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇలా మీ లైఫ్లో జరిగిన రియల్ స్టోరీస్ ఏమైనా ఉంటే కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రేపు కలుద్దాం. టాటా.